ఏనా? నాని గారు ప్రొడ్యూసర్‌గా 'కోర్ట్' మూవీ వస్తుంది గదా! హ్మ్. అది ట్రైలర్ నీకెలా అనిపిచ్చింది? నేను చెప్పేదేంటంటే ట్రైలర్ కాదు, మూవీ కూడా రిలీజ్ అయింది. ఆల్రెడీ చూసాం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది సినిమా. అంటే ఒక చిన్న పిల్లలు లవ్ చేసుకుంటే అతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ సిట్యుయేషన్ చూడు చాలా తీశాడు. అక్కడి నుంచి కూడా లాలో ఉన్న లాజిక్‌లు ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు. అందులో ఉన్న కోపీలు అంటారు కదా! అందే. ఎన్ని వేస్ ఉన్నాయి లాలో, ఎన్ని తప్పులున్నాయి, వాటన్నిటి గురించి చాలా పర్ఫెక్ట్‌గా చూపిచ్చాడు. అదొకటి బాగా నచ్చింది నాకు. నిజంగా అందరూ కూడా బీజీఎం వైస్ చూసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే అదిరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే 'కోర్ట్' సినిమాకి నిజంగా మనం పెట్టిన రూపాయికి మనకు వాల్యూ ఇచ్చిన సినిమా అయింది. ఖచ్చితంగా. మంచి సబ్జెక్టు బాగా రాసుకున్నాడు డైరెక్టర్. చాలా ప్రొజెక్ట్ చేశాడు. చాలా అందులో మన 'శివాజీ' గారు రోలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలివేటెడ్ రోల్. బాగా ఎలివేట్ అయింది. ఎంత అగ్రెసివ్‌గా కనపడ్డాడంటే, ఆయన కోపము, ఆయన ద్వేషం అదే మూర్ఖత్వం అయన్నీ కూడా క్లియర్‌గా కనబడింది. కాకపోతే మనం ఇంకా ఆ హీరో జోనర్ నుంచి బయటికి రాలేదేమో అనిపిచ్చింది. కొన్ని కొన్ని సీన్ చూస్తే ఆయన హీరో అంటే ఆ మూర్ఖత్వానికే మనం హీరోయిజాన్ని ఊహించుకుంటున్నాం. ఆ ఊహల్లోంచి బయటికి రాలేదేమో అనిపిచ్చింది. కానీ 'శివాజీ' గారికి ఈ కాడి నుంచి రోల్స్ పడతాయి భయ్యా! మామూలుగా పడవు. ఈ ఒక్క సీనే దానికి ఆధారం. ఈ దీంట్లో ఉన్న సీన్సే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా తీశారు. సినిమా ఓవరాల్‌గా అంతా కూడా గుడ్ మూవీ. అందరూ చూడవలసిన సినిమా. ఎక్కడా ఏలెత్తి చూపించడానికి లేదు. సినిమా అంత సూపర్‌గా ఉంది. ఒకటే చెప్తున్నా నేను మన ఎ ఎవరైతే ఈ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గాని, ఈ డైరెక్షన్స్ గాని తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా తీసుకున్నారు. సినిమాలో ఎక్కడ తప్పిదాలు లేకుండా. ఇప్పుడు మన లానే ఎన్ని రకాలుగా లానే చుట్టం కింద వాడతాం గదా మనం. ఆ చుట్టరికం బంధుత్వాలన్నీ గూడా బయట పెట్టాడు. చాలామంది ఎవరు ఎక్కువ చూడాలంటే ఈ సినిమా లాయర్స్, జడ్జిలు ఇలాగా సొసైటీలో ఉన్న పీపుల్స్ ఎక్కువగా చూడాలి. ఈ 'కోర్ట్' మూవీ. చాలా అద్భుతమైన మూవీ. వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఈ ఈ ఈ జనరేషన్‌లో పర్ఫెక్ట్ మూవీ. చాలా అంటే చాలా అద్భుతంగా తీశాడు. ఓకే. ఇందులో ఇంకా హైలైట్ పాయింట్స్ ఏమున్నాయి? హైలైట్స్ అంటే చెప్తున్నాను గదా! సీన్సే. మనం దాంట్లో ఉండే లూప్స్ అవన్నీ కూడా మనకి చాలా కళ్ళకి కట్టినట్టు చూపిచ్చాడు. 'శివాజీ' రోలే ఈజ్ మెయిన్ రోల్. నిజంగా అక్కడ మూర్ఖంగా, కోపంగా, క్రూరంగా కనపడ్డాడు గానీ, చాలా వండర్‌ఫుల్ రోల్ అయితే ప్లే చేశాడు దీంట్లో. వన్ వర్డ్ అసల 'శివాజీ' గారికైతే వన్ వర్డ్‌లో చెప్పొచ్చు. ఎక్సలెంట్ యాక్టింగ్ అది.